పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాతని పిలిచే యాల కదా మరి పెద్ద మనిషి ఏం చేస్తున్నాడు అరుచుకుందాం పాండ్రి. తాత ఏం దెయ్యాలి సంగతి? సంగతి ఎక్కడిది గింగతి ఎక్కడిది సందు పడలేదానా? అరే యాళ్ళ కాగానే ఇవాళ ఏందే సంగతి అనుకుంటా తిప్పులాడుకుంటూ వస్తుందిరా ఈ తిక్కలది. అరే ఇది ఆడిచేదా తీర్చేదిరా నాకు. అరే కుర్బానలు పడతానయి మరి చలికి మా తాత ఈడ్చుకొచ్చినట్టు అవుతాడు. ఓ కోటి పైసలన్నా కొట్టాలనే సోయిండి అద్ర దీనికి. సరే సరే నువ్వు కానీ నువ్వు తాగరా. వడ్లు వాగులో కాలితేంది గొడ్లు గోదాట్లో పోతేంది అన్నట్లు చేసే కోళ్ళు విడిచిపెట్టి గాడ కూర్చొని తాగితేనే వెళ్తుంది అనుకుంటున్నావు ముసలోడా. లే ఆడికెంచి. దశాయ్ ఎవరితే నువ్వు నాకెవరు చెప్తావు? మరి అది కాదురా లస్కులు నాకెదురు చెప్తారు. అరే ఇది అరే నాకు పెళ్ళై దగ్గర 40 ఏళ్ళు అవుతుంది అంటున్నావు. నా లస్కి మీద నాకెన్నడూ ఎదురు చెప్పలేదురా. కాకపోతే అప్పుడప్పుడు చీపిరి గట్టుతో కొడతారా. అదే బెల్లం మొదలైనప్పుడు గా మాత్రం సరసాలు ఉండేయారా? ఉండాలి మరి. చేసే కోళ్ళు విడిచిపెట్టి మందితోని కూర్చొని తాగేందుకు సిగ్గుచరం ఉండాలి ముసలోడా. లే ఏదన్నా వార్త తీసుకురాపా. నేను ఏం చేస్తాను? నువ్వు పెద్ద ఇదా? నువ్వు అది ఏంది అదా? నువ్వు చెప్పినట్టు మన పెద్ద సార్ వింటాడా? చెప్పుకోపో. అదే పెద్ద సార్ అంటే యాదికొచ్చిందిరా లస్కులు. మన ముఖ్యమంత్రి రేవంత్ సారు మస్తు మంచోర్రా. అరే మన తాగుబోతులకు గింత స్వేచ్ఛనిచ్చిండు అని అంటే మనం ఎంతటి పుణ్యాత్మనం రా, దేవుర్రా మన ముఖ్యమంత్రి రేవంత్ సారు. మొక్కురా. స్వేచ్ఛనా? దేనికి స్వేచ్ఛ? మీకు ఇచ్చిన ఆ స్వేచ్ఛ ఏంటిదో మరి? దేనికి ఉంటది? ఇగో ఇట్లా తాగేటందుకు ఇక తీసినావా ప్రకృతిని ఆస్వాదించుకుంటా. ట్రైన్లల్లో తాగచ్చు, రోడ్ల మీద తాగచ్చు, మందిళ్ళలో తాగచ్చు, మంది అనంటే అన్నవచ్చు. ఇదే స్వేచ్ఛ. తాగురా, మనల్ని ఎవరు రాపేది? ఏంది ఏడవర్త ఆడే తాగే స్వేచ్ఛ ఉన్నదా మీకు? అయ్యా రాములు గారు, ఇట్లా ఎక్కడ పడితే అక్కడ తాగేదుంటే పోలీసు సార్లు వచ్చి పొట్టు కొట్టి కేసులు పెడతారు. ఎరికేనా? ఆ రూల్ కూడా ఉన్నది, అది తెలుసుకోండి తమరు. ఏంది పోలీసు సార్లు వస్తారా? అక్క అదే లస్కులు ఈ పొద్దుగానే పాచికలు తాగచ్చి ఇట్లా ఆర్తలు తాగుతాందారా. నేను గోసిపెట్టి అంగేసిన కాడి నుంచి ఇట్లనే చేనులలో చిలకలలో మందిళ్ళలో తాగుతాను. ఏది మరి నన్ను ఎన్నడూ పోలీసు సార్లు వచ్చి ఆగబట్టలేదు, పట్టుకోలేదు కదా. మన తెలంగాణ రాష్ట్రం చాలా గిరేటర్ లస్కులు. మన ముఖ్యమంత్రి రేవంత్ సార్ అంతకంటే గిరేటర్ అంచను. రేవంత్ రెడ్డి సార్ నాయకత్వం వర్దిల్లాలి అనరా. పోలీసార్లు పట్టుకుంటలేరని ఇట్లా రైతుల పంట పొలాలలో దాగి ఆ సీసాలు గిలాసులు పారేసేటందుకు సిగ్గులేదా ముసలోడానికి? లేదు. అయితే మరి ఇప్పుడు అదే నేను ఒక్కనే తాగినట్టు బాగా పెద్దలు కొడతాను. అల్క తక్కువదానా? మస్తు మంది తాగుబోతులు రైతుల పొలాలల్లా పంటలల్లా చెలకలల్లా తాగి సీసాలు కూడా పలగొచ్చి పోతారు. మరి వాళ్ళందరినీ కూడా గిట్టనే అడుగుతారు. వాళ్ళు నన్ను ఒక్కనే బాగా కుచ్చుకుంటూ అడుగుతాను. అందుకే మీ తాగుబోతోళ్ళు ఏడవర్తాడు ఇట్లా తాగుతున్నారనే ఆంధ్రప్రదేశ్ సర్కారు బరండి షాపుల కానే పర్మిట్ రూమ్లకు పర్మిషన్ ఇస్తున్నది. ఈ కానుంచెలి రోడ్ల మీద ఇట్లా తాగేదుంటే తోడుకలు తీస్తారట పోలీసు సార్లు. అది ఆంధ్రప్రదేశ్ ముచ్చట, మన కాడ చెప్పకు. తెలంగాణ రాష్ట్రంలో తాగుబోతులకు ఫుల్ స్వేచ్ఛ ఉంటది. తాగుతాం, ఊగుతాం. ఎక్కువ తక్కువ మాట్లాడితే మూతి పళ్ళు రాలగొడతాం. పీకు నువ్వు ఈ నుంచి ముందుగా పీకు మరి శత్రుతో నిజంగానే మా ముసలోడు అన్నట్టు మన కాడ కొంతమంది తాగుబోతుల ఆగడాలు రోజు రోజుకు మితిమీరుతున్నాయమ్మా. రోడ్ల మీద యాడవర్త అనే తాగుతున్నారు, వచ్చిపోయేటోళ్లకు మస్తు ఇబ్బందులు కలిగిస్తున్నారు. అరే అది కాదురా లస్కులు, ఈ మందును కొన్న కాడనే తాగాలంటే తాగిన కాడ నుంచి ఇంటికి పోతుంటే నడవంతరాన పోలీసారు ఆపి నోట్ల పైపులు నూకి కేసులు పెడతారు. సరే ఇంటికి పట్టుకోపోయన్న తాగుదామని అంటే పెళ్ళం నోట్ల కొరకాసు నువ్వు. ఇక ఏడగా మన తాగుబోతులకు స్వేచ్ఛ చెప్పేవరా లస్కులు. అట్లానే ఇట్లా రోడ్ల మీద పంట పొలాలలో తాగుతారా ముసలోడా? మీ తాగుబోతలు చేసే పనులకి రైతులకు ఎంత ఇబ్బంది అవుతున్నదో తెలుసా నీకు? ఓ మాకు మాగెరికగా నువ్వు ఇన్స్టాల్ పీకు. నువ్వు తాగురా లస్కులు తాగు. ఎవరైతే నీకెందుకు ఇంత నువ్వేవరా? ఈ శెల్కల కూర్చొని తాగడానికి మీ ఇద్దరు సిగ్గుశరం లేదా? ఓ తమ్మి, మా ముసలోడు ఏదో తాగిన మత్తులు ఉన్నట్టున్నాడు. ఏమనకు తమ్మి, నీకు పుణ్యం ఉంటది గాని.
సిగ్గుకి కానీ బాగా మాట్లాడతానే లేదురా. అరే మేము ఈడ కూర్చొని తాగితే నీ శిల్కేమని వచ్చింది, నీకేమని వచ్చిందిరా? నీ శిల్కని ఎత్తుకొని పోతున్నా బోసిడికే. మరి ముసలోడా నా శిలకల కూర్చొని నన్నే సంగా చెప్తాను. అరే లచ్చులు, మనం ఇట్లా ఇంకోసారి బయటకు వచ్చి తాగాదురా. మీరు పక్కైతే తెలుసుకుంటా, మీరు బతుకులకైతే తిన్నా ముసలాడా నువ్వు? అబ్బా సంసారం చేస్తాం. ఇప్పుడు నేను చెప్పలేదంట వాళ్ళకి తక్కువ. పోలీస్ సార్ సైరని నా తండ్రా, ఉరుకురా బాడుకో, ఉరికిరారా ఉరికిరారా. చూసింది కదా పబ్లిక్ మా ముసలోని కథ ఎట్లున్నదో. ముందుగానేమో నన్నవలేమంటారు అన్నట్టే ఏతులు కొడతాడు. ఆ టెంక ఇగో గిట్ల తుర్రం అంటాడు. మరిగా సర్కారు పర్మిట్ రూమ్లు పెట్టినా పెట్టకున్నా ఎక్కడ పడితే అక్కడ దాగి మీరు పరేషాన్లు పడకుండ్రి, కడమోళ్ళని పరేషాన్ చేయకుండ్రని రాష్ట్రాన్ని నడుపుతున్న ట్యాక్స్ పేయర్స్ కు దండం పెట్టి చెప్తున్నాం.